ప్రియమైన సహోదరి సహోదరులారా, 11వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక పాత పాట ఈ విధంగా ఉండేదంట. ఇఫ్ యూ కెన్ యూస్ ఎనీథింగ్ లార్డ్, యూ కెన్ యూస్ మీ. ఓకే, ఇఫ్ యూ కెన్ యూస్ ఎనీథింగ్ ఓ లార్డ్, యూ కెన్ యూస్ మీ. నీవు దేనినైనా ఉపయోగించుకునే గలవాడివైతే ఓ దేవా, నన్ను కూడా వినియోగించుకో. అండ్ ఓల్డ్ లిటనీ ఇలాగుండేదంట. ద నెక్స్ట్ టైమ్ యూ థింక్ గాడ్ కెనాట్ యూస్ యూ, దేవుడు నేను ఎందుకు పనికిరాని వాడిని నువ్వు అనుకున్నట్లయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకో. యూ రిమెంబర్ దీస్ థింగ్స్. నెంబర్ 1 చూడండి. నోవా వాజ్ డ్రంక్. నోవా త్రాగుబోతై ఉన్నాడు, దేవుడు నోవాను వాడుకున్నాడు. అబ్రహాం వాజ్ టూ ఓల్డ్. అబ్రహాము పండు ముదుసలి, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఐజాక్ వాజ్ ఎ డే డ్రీమర్. పగటి కలలు కనేవాడంట ఇసాకు, దేవుడు అతనిని పిలుచుకున్నాడు. జేకబ్ వాజ్ ఎ లయర్. అబద్ధాలాడేవాడంట యాకోబు, దేవుడు అతనిని వినియోగించుకున్నాడు. లియా వాజ్ అగ్లీ. లేయా అనే ఒక స్త్రీ అందవికారంగా ఉండేది, దేవుడు ఆమెను కూడా చక్కగా పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. జోసెఫ్ వాజ్ అబ్యూస్డ్. యోసేపు 10 మంది అన్నల చేత హింసింపబడ్డాడు, దేవుడు అతనిని కూడా వాడుకున్నాడు. మోసెస్ వాజ్ ఎ మర్డరర్. మోషే హంతకుడు, మోషే నెత్తివాడు, అయినా దేవుడు అతనిని వాడుకున్నాడు. గిదియోన్ వాజ్ అఫ్రైడ్. గిదియోను భయపడేవాడు, అతనిని వాడుకున్నాడు. శాంసన్ వాజ్ ఎ ఉమనైజర్. సంసోను ఒక ఆడవాళ్ళ పిచ్చి కలిగిన వాడు, దేవుడు అతనిని వాడుకున్నాడు. రాహాబ్ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్. రాహాబు ఒక ప్రాస్టిట్యూట్, ఏమంటారు తెలుగులో, వ్యభిచారిణి. ఆమెను దేవుడు పిలుచుకున్నాడు లేదా ఎన్నుకున్నాడు. జెర్మాయా అండ్ తిమోతి వర్ యంగ్. తిమోతి, ఇర్మియా అనే వాళ్ళు కుర్రవాళ్ళు, దేవుడు వాళ్ళను కూడా ప్రవక్తలుగా శిష్యులుగా ఎన్నుకున్నారు. డేవిడ్ హ్యాడ్ ఎన్ ఎఫైర్. దావీదుకి ఒక అక్రమ సంబంధం ఉండేది, హంతకుడు కూడా, దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఎలైజా వాజ్ సూసైడల్. ఎలైజా ఎప్పుడు నన్ను చంపే ప్రభువా, నేను చచ్చిపోతాను ప్రభు అనేవాడు. ఎలియాను కూడా ప్రభు ఎలైజాను దేవుడు ఎన్నుకున్నాడు. ఐసియా వాజ్ నేకెడ్. గాడ్ చోస్ హిమ్. యోనా ran away from God. యోనా దేవుని నుంచి పారిపోతుంటే యోనాను పట్టుకొని దేవుడు వాడుకున్నాడు. నవోమి ఎ విడో. విధవరాలైన నవోమిని ప్రభు వాడుకున్నాడు. జోబ్ వాజ్ బ్యాంక్రప్ట్. యోబు దగ్గర ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాయి, యోబును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, పీటర్ డినైడ్ క్రైస్ట్. పేతురు యేసు ప్రభుని తిరస్కరించాడు, దేవుడు పేతురును మళ్ళా పిలుచుకున్నాడు. శిష్యులు పడుకుని పోయారు, అయినా ప్రభు శిష్యులను పిలుచుకున్నాడు. మార్తమ్మ అన్ని ఇతర విషయాలతో తర్జన భర్జన పడుతూ ఉంది, అయినా దేవుడు మార్తమ్మను వాడుకున్నాడు. సమారిటన్ ఉమన్ డివోర్సీ, విడాకులు, 4గురితో విడాకులు అయింది, దేవుడు ఆమెను వాడుకున్నాడు. జక్కయూస్ టూ స్మాల్, పొట్టివాడు, దేవుడు జక్కయ్యను వాడుకున్నాడు. పౌలు టూ రిలీజియస్, మత ఛాందసవాది పౌలు, దేవుడు అతనిని పిలుచుకున్నాడు. తిమోతికి కడుపులో ఒక అల్సర్, పుండు ఉండేది, అందుకే పౌలు గారు అంటారు, ద్రాక్షరసం సేవించు, ఆ పుండు, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నీకు పోతుంది అనేవారట. కనుక అతనిని దేవుడు వాడుకున్నాడు. లాజరస్ వాజ్ డెడ్. లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరును కూడా తన మహిమను ప్రదర్శించడానికి వాడుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, సో నో ఎక్స్క్యూజెస్ దెన్. గాడ్ చూసెస్ ద వీక్ అండ్ మేక్స్ దెమ్ స్ట్రాంగ్. కనుక ఎటువంటి ఎక్సెప్షన్స్ లేకుండా దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడు, వారిని బలవంతులుగా మారుస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ గొప్ప సత్యం ఈనాటి సువిశేష పట్టణం ద్వారా, మొదటి పట్టణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మన ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా,
దేవుడు చేసిన పని ఎలా ఉంటుంది? హౌ డస్ గాడ్ వర్క్? హౌ డస్ గాడ్ వర్క్? దేవుడు ఎలా పని చేస్తాడు? ఈరోజు ఉపమానాల ద్వారా, ఈరోజు సువిశేష పట్టణం ద్వారా 2 సమాధానాలు, 2 ఉపమానాల ద్వారా ప్రభు మనకు అందిస్తున్నారు. గాడ్ వర్క్స్ ఇన్ ఏ మిస్టీరియస్ వే. రహస్య రీతులలో, కంటికి కనిపించని రీతులలో, ఊహించని రీతులలో ఆయన అద్భుత విధముగా పనిచేస్తాడట. రెండవది, గాడ్ వర్క్స్ ఇన్ ఏ పవర్ఫుల్ వే, అనగా శక్తివంతముగా, విజయవంతముగా, అత్యధికముగా ఆయన పని చేస్తే, ఆయన ఒక ఇల్లు కడితే, ఆయన ఒక చెట్టు వేస్తే, ఆయన ఒకరిని దీవిస్తే ఎంతో గొప్పగా, శక్తివంతముగా, అధికవంతముగా ఆరిని ప్రభువు ఆశీర్వదిస్తారు. ఈ 2 విషయాలను మనం ధ్యానిద్దాం దేవుని యందు ప్రియుల. రహస్య రీతులలో, ఊహించని రీతులలో పనిచేయు దేవుడు, శక్తివంతముగా, అత్యధికముగా ఫలాలనిచ్చు దేవుడు, పనిచేయు దేవుడు దేవుని యందు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? రైట్. అయితే ఈనాటి మొదటి పట్టణాన్ని ఒక్కసారి ఆలకించుదాం. మొదటి పట్టణం యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఎంత చక్కని వచనాలు చూడండి దేవుని యందు ప్రియులారా. యావే ప్రభువు పలుకు ఇది ఏంటంట? నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. మెత్తని కొమ్మ. ఎవరండి మెత్తని కొమ్మ? యేసు ప్రభు. ఎక్కడ ఆయన నాటారు? యెరూషలేములో కలవరి కొండపైన. ఆయన పరలోక తండ్రి ఆ మెత్తని కొమ్మ వలె ఉన్నటువంటి యేసయ్యను అక్కడ నాటారు. 23వ వచనం, ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును, అది కొమ్మలు చాచి, యేసు ప్రభు కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. అంటే శిష్యులు, అపోస్తులు, శిష్యులు, వేద సాక్షులు, పండితులు, మేత్రానులు, గురువులు, డీకనులు, మఠవాసులు, ఉపదేశులు, గృహస్థులు, మరిదల సభ్యులు, గాయక బృందాలు ఇవన్నీ కూడా దేవదారు చెట్టు తన రెక్కలను విచ్చినట్లుగా యేసు ప్రభు కూడా ప్రపంచం మొత్తమును కూడా ఒక గొప్ప వృక్షముగా ఆయన మారుతూ ఉన్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. దాని కొమ్మలలో అనేక జంతువులు ఆశ్రయమాన్ని, విశ్రమాన్ని పొందుతారు. దేశంలోని వృక్షాలన్నీ నేనే ప్రభుని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కొరచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్ల నుండి ఎండిపోవునట్లు ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభు అయిన నా వాక్కు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు పలికిన ప్రవచనం యేసయ్యలో, ఈనాటి క్రైస్తవ మతములో, ఈనాటి క్రైస్తవులలో అక్షరాల నెరవేరుతుంది, నెరవేరింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ చిన్న మెత్తని దేవదారు వృక్షము యేసు ప్రభు ఆ కలవరి కొండపై ఆయన మరణిస్తూ ఉండగా అక్కడ మొదలైనటువంటిది ఈ క్రైస్తవ విశ్వాస జీవితం. అంచెలంచెలుగా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించింది. అనేకులకు నీడనిస్తుంది. అనేకులు ఆ యేసునందు విశ్వాసములో ఆ యొక్క ఆవగింజ వృక్షము వలె దేవుని యందు ప్రియులారా సేద తీరుతున్నారు. మనందరము ఆ యేసయ్య విశ్వాసం అనే దేవుని రాజ్యములో సేద తీరుతూ ఉన్నాం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక సువిశేష పట్టణానికి వద్దాం. మన యొక్క ముఖ్యమైన ధ్యానాంశం రహస్య రీతులలో పనిచేయు దేవుడు, ఊహించని రీతులలో పనిచేయు దేవుడు, శక్తివంతముగా పనిచేయు దేవుడు అన్నాం కదా. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి ఎవరైనా చదవండి. ఆయన ఇంకను వారితో ఇట్లనెను,
రాజ్యం ఇట్లున్నది, దేవుని రాజ్యము ఇట్లు ఉన్నది. విత్తువాడు ఒకడు తన పొలములో తన పొలములో విత్తనములు వెదజల్లి తన పనిపాట్లలో మునిగి తన పని పాటలలో వెదజల్లాడు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. తర్వాత ఏమైందంట? వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. వానికి తెలియకయే, అండర్లైన్ చేసుకోండి. వానికి తెలియకయే, మనకు తెలియకుండానే, మనం ఊహించకుండానే, దేవుని యందు ప్రియులారా, మనకు కంటికి కనిపించకుండానే ఆ చెట్లు లేదా పంట ఎలాగైతే మొలకెత్తి పెరిగి పెద్దవయ్యాయో, మన జీవితాలలో కూడా మన అంతరంగాలలో కూడా దేవుడు మనకు తెలియకయే రహస్యముగా పనిచేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, 28వ వచనం చదవండి. భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో పంటను కోయనారంభించును. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఈ మొదటి ఉపమానాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సో ఆ ఫార్మర్, ఆ రైతుకు తెలియదు ఎలాగది మొక్క అయితే, విత్తనాలైతే వేశాడు, నీరైతే పోసాడు, కానీ అది ఎలాగ వస్తుంది అన్నది అది దేవునికే తెలుస్తుంది. దేవుని యందు ప్రియులారా, గాడ్ డస్ సీక్రెట్లీ, గాడ్ డస్ వర్క్ సైలెంట్లీ. దేవుని రాజ్యం ఇట్లుండును. ఎలాగుంటుందట? క్రీస్తునందు విశ్వాసం కూడా ఇంతే, మన ఆత్మీయ జీవితాలు కూడా ఇంతే. చాలాసార్లు అనుకుండొచ్చు నువ్వు నేను, ఏమని? నేను ప్రార్థన చేస్తే జరుగుతుందా? నేను ప్రార్థిస్తే ఏదైనా ఉపయోగం ఉందా? నేను బైబిల్ చదివితే అది ఫలిస్తుందా? నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? నేను పాప సంకీర్తనం చేస్తే, నా పాపాలు ఒప్పుకుంటే ఏదైనా లాభం ఉందా? ఇది కదా మనం ఒకసారి డౌట్ పడుతుంటా. అసలు నాలో ఏదైనా జరుగుతుందా? నాలో ఏదైనా మేలు జరుగుతుందా? నేను ఫలిస్తున్నానా? వి డు నాట్ నో. ఆ రైతు ఏం చేశాడండి? విత్తనం వేశాడు. ఏం చేశాడు? నీళ్లు పోసాడు. అది ఎలా పోస్తుందో ఆ దేవుడికే తెలుసు. ఆ కాన్స్టాంట్గా కంటిన్యూస్గా పనిచేసేవాడు దేవుడే. రహస్యంగా పనిచేసేవాడు దేవుడే. రహస్యంగా పంటనిచ్చేవాడు దేవుడే. నీ ప్రార్థన, నువ్వు చేయవలసింది విత్తనం వేయడం, ప్రార్థన చెయ్యడం. నువ్వు చేయవలసింది విత్తనం వేయడం, దేవుని సన్నిధికి రావడం. నువ్వు చేయవలసింది విత్తనం వేయడం, దేవుని ఆజ్ఞలు పాటించడం. నువ్వు చేయవలసింది విత్తనం వేయడం, దేవునికి విధేయించడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఫలిస్తుందా? ఎస్, తప్పనిసరిగా ఫలిస్తుంది. వన్ డే ఇట్ విల్ బి ఫ్లరిషింగ్, వన్ డే ఇట్ విల్ బి హార్వెస్టింగ్. ఒకరోజు అది పంట పండుతుంది, ఒకరోజు అది అభివృద్ధి చెందుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చిన్న కథ చెప్తాను. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఒక రోజున ఒక వ్యక్తి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడట. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక కొట్టు చూశాడు. అమ్ముతారు కదా ముత్యాలు, దండలు, ఉంగరాలు అవిని. ఆ కొట్టు చూసి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరున్నారో తెలుసా? కౌంటర్లో యేసుప్రభు ఉన్నారు స్వయంగా. అరే, యేసుప్రభు ఇక్కడ ఉన్నారు, యేసుప్రభు కొట్టు పెట్టారా? యేసుప్రభుని అడుగుతున్న, ప్రభువా ఏమున్నాయి నీ కొట్టులో? ప్రభు అంటున్నారు, నీకేం కావాలంటే అది, ఇంకా నీకేం కావాలంటే అది కోరుకోండి. అయితే ప్రభు ఏమని ఇస్తారు కనుక, ప్రభువా నా కుటుంబ సభ్యులకు నిండైన భోజనం కావాలి, ఓకే. నా పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలి, ఓకే. నా కుటుంబంలో శాంతి కావాలి, ఓకే. ఉద్యోగం కావాలి, ఓకే. రక్షణ కావాలి, వెరీ గుడ్, ఇవన్నీ ఇస్తాను, నీకు ఇచ్చేస్తున్నాను. కానీ ఒక్క విషయం, మై డియర్ సన్, నా కుమారుడా, నా సోదరుడా, విషయం ఏంటంటే ఐ డోంట్ సెల్ హియర్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ నేను ఇక్కడ అమ్మను. నేను ఇక్కడ అమ్మేవి విత్తనాలు మాత్రమే.
ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలో చెప్తా. అదొక విత్తనం. నువ్వు ఇంటికి వెళ్ళి దానికి విత్తనం విత్తాలి, నీరు పొయ్యాలి. అనగా ఆరోగ్యం పొందాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. శాంతి కావాలంటే నేను క్షమించమంటే నువ్వు క్షమించాలి. విత్తనం ఇస్తాను, దానిని నీరు పొయ్యడం చేయాల్సిన బాధ్యత నువ్వే. తర్వాత నేను దానికి ఎదుగుదలను ఇస్తాను, అది వేరే విషయం. చేస్తావా? విత్తనాలు మాత్రమే అమ్మబడతాయి, ఈ విషయం నీకు తెలుసా అన్నారట. దేవుని యందు ప్రియులారా, మనకి పరలోకం తప్పని ఇంత మూట వచ్చేయాలంటే కుదరదు, ఎంత పుణ్యం వచ్చేయాలంటే కుదరదు, రక్షణ వచ్చేయాలంటే కుదరదు. అది ప్రతిరోజు ప్రభుని యందు విశ్వాసం, ప్రతిరోజు ప్రభుని యందు నమ్మకం, ప్రతిరోజు దేవుని నామములో, యేసు నామములో ప్రార్థించడం, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, ప్రతిరోజు జీవితంలో వాక్యాన్ని పాటించడం వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రహస్యంగా ప్రభు పనిచేస్తున్నారు అంటున్నాను కదా. చైనా దేశంలో ఒక రకమైనటువంటి చెట్టు ఉంటుందట, విత్తనం. ఈ విత్తనం స్పెషాలిటీ ఏంటంటే, ఆ విత్తనం తీసుకొని ఒక పొలానికి వెళ్ళి దానిని నాటాలి. నాటిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి చక్కగా, మర్చిపోకుండా ఉండాలని కనుక. ఎందుకంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 365 రోజులు నీరు పోయాలి దానికి. సరిపోదు, 1 సంవత్సరం సరిపోదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం నీరు పోస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎంత కూడా బయటికి రాదంట, అసలు మొక్క బతుకుందో లేదో కూడా తెలియదంట. కానీ వీళ్ళు కంటిన్యూస్గా పోస్తూనే ఉండాలి, నీరు పోస్తూనే చూస్తూనే ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత విచిత్రం ఏంటంటే, చిన్న మొలక వస్తుందట, చిన్న మొలక బయటికి. అక్కడి నుంచి 3 వారాలు, 21 రోజుల్లో ఆ యొక్క బ్యాంబూ ట్రీ, ఎదురు బద్ద, ఎదురు చెట్టు, ఎన్నో 90 అడుగుల ఎత్తు, సుమారు 100 అడుగుల ఎత్తు, 90 అడుగుల ఎత్తు 3 వారాల్లో టకటక ఎదిగిపోతుందట దేవుని యందు ప్రియులారా. 90 అడుగుల ఎత్తు. మరి 5 సంవత్సరాలు ఏం చేసింది? రహస్యముగా తన వ్రేళ్లను భూమి లోపలికి, ఇంత ఎత్తు ఉండాలంటే ఎంత లోతుగా ఉండాలి పునాదులు, ఆ వేర్లు. కనుక ఈ 5 సంవత్సరాలు వీరు నీరు పోస్తూ ఉండగా అది భూమిలోనికి చొచ్చుకొని గట్టిగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. సమయం ఆసన్నమైనప్పుడు ఒక్కసారిగా 21 రోజుల్లో, 3 వారాలలో అది 90 అడుగుల ఎత్తు ఎదుగుతుందంట దేవుని యందు ప్రియులారా. రహస్యంగా 5 సంవత్సరాలు పనిచేసింది. మన జీవితాలలో దేవుని యందు ప్రియులారా, నువ్వు చేసే ప్రార్థన, దేవుని యందు నీకున్న విశ్వాసం, నీవు చేస్తున్న ఉపవాసాలు, మీరు చేస్తున్న దాన ధర్మాలు, ఈ ఆదివారం దివ్య పూజాబలిలో పాలు పంచుకొనడం, నెలకొకసారో సంవత్సరానికి 2-3 సార్లు పాప సంకీర్తనం చేయడం, ఆల్ దిస్ హ్యావ్ గాట్ వాల్యూ. వీటన్నిటికీ విలువ ఉంది, వీటన్నిటికీ శక్తి ఉంది, వీటి వలన ఉపయోగం ఉంది, వీటి వలన లాభం ఉంది. కానీ మనకు తెలియదు, అది మనకు తెలియదు. ఏమీ జరగట్లేదే, ఏమీ అవ్వట్లేదే అనుకోవచ్చు కాక, కానీ పంట కాలము వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వు గొప్ప పంటను పండిస్తావు. దేవుడు నీకు ఎదుగుదలను ఇస్తాడు. కనుక ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారంటే, కంటిన్యూ టు ప్రే, కంటిన్యూ టు ఫాలో ద కమాండ్మెంట్స్, కంటిన్యూ టు ఫాలో జీసస్ క్రైస్ట్. క్రీస్తును విశ్వసించడం, క్రీస్తును అనుసరించడం, ప్రార్థన చేయడం, పుణ్యకార్యాలు చేయడం, దేవుని సన్నిధికి రావడం ఏనాడు కూడా నిలిపివేయకండి, ఆపివేయకండి, దారి మళ్ళకండి అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇది మొదటి ఉపమానం మనకు నేర్పుతున్న మొట్టమొదటి సందేశం. గాడ్ వర్క్స్ సీక్రెట్లీ. రహస్యంగా నేను
నేను చేసే ప్రతి పనికి దేవుడు నాకు రహస్యంగా తప్పనిసరిగా దీవెనలు ఇస్తాడు, ఎదుగుదలను ఇస్తాడు అని విశ్వసించి జీవించాలి. ఓకే, అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ సందేశం దేవుని యందు ప్రియులారా, గాడ్ వర్క్స్ ఇన్ ఎ పవర్ఫుల్ వేస్. పవర్ఫుల్ వే అంటే ఆయన పని చేస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఎంత అభివృద్ధి పదములో ఉంటుందో మనం చూడవచ్చు దేవుని యందు ప్రియులారా. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు చదవండి ఎవరైనా. అది ఒక ఆవగింజను పోలి అది ఒక దేవుని రాజ్యం. 30వ వచనం చదువు, 30వ వచనం నుంచి. యేసు మరలా ఇట్లనెను, యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును, దేనితో పోల్చదగును, ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును, ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును. అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు, అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు, పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. దేవుని యందు ప్రియులారా, దేవుని రాజ్యం, హలో, దేవుని రాజ్యం ఎలాగుంటుంది? క్రీస్తునందు విశ్వాసం ఎలాగుంటుంది? నా ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది? ఆవగింజలాగుంటుందంట. ఆవగింజలాగుంటుంది. చూడడానికి చాలా చిన్నదే. చిన్న జ్ఞానస్నానం, ఒక 10 నిమిషాల జ్ఞానస్నానం, చిన్న పాప సంకీర్తనం 5 నిమిషాల పాప సంకీర్తనం, చిన్న పూజ అరగంట పూజ, అంతే కదా, అరగంట 45 నిమిషాలు మామూలు రోజుల్లో, అరగంట పూజ. చిన్న చిన్న విషయాలే, కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవగింజ ఎంత చిన్నదో అది పెరిగి పెద్దదైనప్పుడు గొప్ప మహావృక్షముగా మారుతున్నట్లుగా మన జీవితాలలో కూడా ఇలా మారుతాం అని ప్రభు మనకు అభయమిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఆ బ్యాంబూ ట్రీ చూడండి, చిన్న విత్తనమే బహుశా, కానీ ఎంత గొప్పగా ఎదిగిందో. ఇక్కడ మీకు 4 ఉదాహరణలు ఇస్తాను, రియల్ ఇన్సిడెంట్స్ జరిగిన సంఘటనలు. జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి ఉదాహరణ నిర్మా పౌడర్ ఉదాహరణ. తెలుసా నిర్మా పౌడర్ కథ తెలుసా? నిర్మా పౌడర్ 1990లో 90 నుంచి 2000 వరకు, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలీదు, ఉన్నట్టున్నది అది, ఉండదు, వదలదు మనం. ఓకే, ఏంటది? వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగులు పంచింది, డబ్బులు తీసుకుంది. ఓకే, దీని కథ ఏంటంటే, వాషింగ్ పౌడర్ నిర్మా కథ ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ లేదా ఎంప్లాయిడ్ ఒకరోజు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయిడ్, ఆ గవర్నమెంట్ కెమికల్ నుంచి, ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సరదాగా కొన్ని కెమికల్స్ ఇంటికి తీసుకొచ్చాడంట. సరదాగా తీసుకొని వచ్చి అందులో ఒక రకమైనటువంటి కోంకోటిన్ అనే ఒక దాన్ని అందులో కలిపాడు. కలిపి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళని ఫూల్ చేద్దామని, వాళ్ళని వెక్కిరిద్దామని అనే ఉద్దేశంతో సరదాగా ఇది డిటర్జెంట్, బట్టలు తుక్కోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు అంటే డిటర్జెంట్ అని ఇస్తే వాళ్ళు ఫూల్ అవుతారు అనుకొని ఇచ్చాడు. అలా తీసుకొని వెళ్తే వాళ్ళు బట్టలు ఉతుక్కొని చూశారు, వర్కౌట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి మళ్ళీ కావాలన్నారు. ఇదేంటి, నేనేదో జోక్ చేస్తే నిజంగా అడుగుతున్నాడు. మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ డబ్బులకే మళ్ళా మన ఇలా చూస్తే దాని బిజినెస్ ఏంటో తెలుసా? ఆ రోజుల్లో 1988, 89, 90 నుంచి 2 ఆ రోజుల్లో అంట, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 600 కోట్ల, ఆ రోజుల్లో 1,00,000 అంటేనే ₹1,00,00,000 సమానం. అలాంటిది 600 కోట్ల రూపాయల పెద్ద వ్యాపారంగా మారింది. వాడు స్టార్ట్ చేసింది చిన్న ఆవగింజంతా. అది ఎలా ఎదిగిందంటే 30-40 సంవత్సరాలు అవుతున్నా సరే అది మనం వదలట్లేదంటే అది ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి దేవుని యందు ప్రియులారా. దానికి నిర్మా అని పేరు పెట్టారు. ఆయన పేరు కర్సన్ భాయ్ పటేల్, ఏ పూర్ ఫార్మర్ కొడుకు, ఒక పేద రైతు కొడుకు
కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కొన్ని కెమికల్స్ సరదాగా ఇంటికి పట్టుకొని వచ్చి అందులో ఇంకోటి ఏదో సరదాగా కలిపి స్నేహితులను ఫూల్ చేద్దామని ఇస్తే అది ఈ రోజున పెద్ద ఫ్యాక్టరీగా మారింది. దేవుని ఏర్పాట్లు ఈ విధంగా ఉంటాయి దేవుని యందు ప్రియులారా. ఇక యేసు ప్రభు జీవితంలో చూద్దాం దేవుని యందు ప్రియులారా. నేను ఒక చిన్న మెత్తని దేవదార వృక్షాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నాటుతాను అన్నారు కదా, అది యేసు ప్రభు ఎక్కడ నాటారు? కలవరి కొండపై. కలవరి కొండపై ఆయన సిలువలో వేలాడుతూ ఆయన ఒక్కడే, ఆయన క్రింద ఒకే ఒక శిష్యుడు యోహాను ఉన్నాడంతే. తర్వాత 12 మంది అపోస్తులు, ఒక్కడు 12 మంది అయ్యారు. 12 మంది 70 మంది శిష్యులు, ఇద్దరిద్దరు చెప్పని పంపించారు చూడండి, 72 మంది వాళ్ళు. తర్వాత 300 మంది. తర్వాత పెంతెకోస్తు పండగ రోజున ఒకే రోజు జ్ఞానస్నానం పొందిన వారి సంఖ్య ఎంత? 3000 మంది ఒకే రోజు. ఇలా దేవుని యందు ప్రియులారా, ఒక్కడు 12 మందిగా, 12 మంది 70 మందిగా, 70 మంది 120గా, 120 అంటే యేసు ప్రభు ఉత్థానం అవుతున్నప్పుడు, మోషన్ అవుతున్నప్పుడు. తర్వాత యేసు ప్రభు తర్వాత 300 మందిగా, 3000 మందిగా, చిట్ట చివరికి చూడండి 12 మంది అపోస్తులు కూడా. తోమాసు వారు భారతదేశం వచ్చారు, యాకోబు గారు స్పెయిన్ దేశం వెళ్ళారు, యోధా గారు ఇథియోపియా దేశానికి వెళ్ళారు, పేతురు రోముకు వెళ్ళారు, పౌలు అనేక అన్యుల ప్రదేశాలకు దేశాలకు వెళ్ళాడు. ఈ రోజున క్రైస్తవ మతం ప్రపంచమంతటా ఆవగింజ లాంటి యేసు ప్రభు ఈ రోజున మహావృక్షముగా ప్రపంచమంతటా ఎదిగొందలేదా దేవుని యందు ప్రియులారా? ఇది రెండో ఉదాహరణ. ఆవగింజ అత్యంత చిన్నది, అది పెరిగి పెద్దదైతే మహావృక్షం అవుతుంది. మూడవది, 27 సంవత్సరాల వయసులో ఫ్రాన్సిస్కో అనే ఒక కుర్రవాడు తన తండ్రి అతనిని అవమానిస్తే, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నావే అంటే, తన తండ్రి ముందు వేసుకున్న బట్టలు కూడా విప్పేసి దిగంబరుడుగా ఇక నుండి పరలోక తండ్రే నా తండ్రి అంటూ వెళ్ళిపోయి గోనె వస్త్రాలు ధరించి జీవించిన వ్యక్తి ఫ్రాన్సిస్కో. 27 సంవత్సరాల ప్రాయంలో చిన్న సభను పెట్టాడు, ఫ్రాన్సిస్ వారి సభ. ఆయన బ్రతికుంటుండగానే ఫస్ట్ చాప్టర్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు తెలుసా? 5000 మంది ఫ్రాన్సిస్కన్ బ్రదర్స్ అప్పటికే ఉన్నారు. అందులో మన యొక్క పాదువపర్ అంతోని వారు కూడా ఒకరు. పాదువపర్ అంతోని వారు కూడా అందులో ఒకరు. 5000 మంది మారారు. అంటే ఈ రోజున ప్రపంచమంతటా ఫ్రాన్సిస్కో వారి సభలు ఎన్ని ఉన్నాయి, అందులో FCC అమ్మగారులు కూడా భాగమే. చిన్న ఆవగింజ లాంటి ఫ్రాన్సిస్కో మహావృక్షముగా ఎదగలేదా దేవుని యందు ప్రియులారా? ఇది మూడవ ఉదాహరణ. ఇక నాలుగవ ఉదాహరణ, 1948వ సంవత్సరంలో ఒక స్త్రీ, ఒక అమ్మగారు, కన్యాస్త్రీ, పేదల కొరకు లొరెట్టో కాన్వెంట్ని విడిచి వచ్చారు. ఎవరు ఆవిడ? మదర్ తెరేసా. ఆవిడ చేతిలో ఎంత ఉందో తెలుసా? 5 రూపాయలు అంతే. 5 రూపాయలతో ఒక టీచర్గా పనిచేస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి లొరెట్టో అమ్మగారుల కాన్వెంట్ వచ్చేసి ఒక చిన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమను పంచే అమ్మగారులుగా వాళ్ళు ఏర్పాటు పడగా, ఈ రోజున ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ, MC సిస్టర్స్, మదర్ తెరేసా సిస్టర్స్ ప్రపంచమంతటా అన్ని దేశాలలో వారి సేవలు చేయడం లేదా? ఆవగింజ లాంటి మదర్ తెరేసా, మహావృక్షము లాంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ సేవలు ప్రపంచమంతటా మనం చూస్తూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. గాడ్ బ్రింగ్స్ అవర్ ఫీబుల్ ఎఫర్ట్స్ టు గ్రేట్ అకమ్. మన చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రార్థనలు, నువ్వు చేసే ఒక చిన్న జపమాల, నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన, దేవుడు దానికి గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు దేవుని యందు ప్రియులారా. ఈ రోజున నేను ప్రసంగిస్తున్నాను, నాకు అనిపిస్తుంది నా ప్రసంగం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? ప్రభు చెప్తున్నారు, ఆవగింజ లాంటి నీ ప్రసంగం ఏదో ఒక హృదయంలో నాటబడకపోదు.
అక్కడ వాడి హృదయములో క్రైస్తవ విశ్వాసం అనే గొప్ప మహావృక్షము ఉండకపోదు, అది వృక్షముగా మారకపోదు అని ప్రభు చెప్తున్నారు. పిల్లలకి శనివారం పూట్ల కేటగిజం క్లాస్ చెప్తున్నా. సుమారు 70 మంది పిల్లలు, సుమారు 100 మంది రావాలి. ఇంకా సెలవుల మూడ్లో ఉన్నారేమో, తల్లిదండ్రులకి వినిపించుకో. తల్లిదండ్రులు అనుకోవచ్చు, ప్రతి శనివారం మళ్ళీ క్లాసుకు తీసుకుని వెళ్ళాలా, నేను మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళని పంపించాలా, దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఉంది. కేటగిజం క్లాసుల వల్ల, సత్యోపదేశం క్లాసుల వల్ల ఆ పిల్లల హృదయములో దేవుడు విశ్వాసమని ఆవగించగా మారుతున్నాడు. ఒక రోజున తప్పనిసరిగా నువ్వు బ్రతుకుంటావో లేదో తెలియదు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆ బిడ్డల జీవితంలో క్రీస్తునందు గల విశ్వాసము మహావృక్షం అవుతుంది. తప్పనిసరిగా అది దేవునికే తెలుసు. గాడ్ కెన్ డూ ఇట్. ఈరోజు పూజకి వెళ్ళడం అంత అవసరమా? పూజ వల్ల నాకు లాభం ఉంటుందా? ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఏ పూజలో నీకు హృదయ పరివర్తన చెంది జరుగుతుందో తెలియదు. ఏ రోజు దేవుడిని అభిషేకిస్తాడో తెలియదు. ఏ రోజు నువ్వు పూర్తిగా నీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటావో తెలియదు. అఫ్ కోర్స్ మంచి మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. పూజ 8:30 గంటలకి అంటే 10 గంటలకు గుడికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 గంటలకి దివ్య సప్సాది నేను అక్కడనే పంచాను అనుకో, వాళ్ళందరినీ ఏరి పారేస్తాను. గెట్ అవుట్ అని ఏరి పారేస్తాను. అమ్మగారులకు కూడా ఇస్తున్నాను కదా, నా దగ్గర కాకపోతే అమ్మగారి దగ్గర, అమ్మగారి దగ్గర నా దగ్గర దొంగతనంగా 10 గంటలకి 8:30 పూజకి. ఏ రైల్వే స్టేషన్కి నువ్వు అలాగే వెళ్తున్నావు, ఏ ఎయిర్పోర్ట్కి నువ్వు అలాగే వెళ్తున్నావు, ఏ సినిమా హాల్కి నువ్వు అలాగే వెళ్తున్నావు, ఏ పార్టీకి ఏ ఫంక్షన్కి నువ్వు అలాగే వెళ్తున్నావు, దేవుని దగ్గరికి మాత్రం అలాగే వస్తావు. ఎందుకని? ఇఫ్ యు ఆర్ బిజీ విత్ సంథింగ్ ఇట్స్ ఓకే. వన్స్ ఇన్ ఏ వే ఇట్స్ ఓకే. యు ఆర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇట్స్ ఓకే. వాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను, అబ్సల్యూట్ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. దేవుని యందు ప్రియులారా, కోరుండి కావాలని ఒళ్ళు బద్ధకంతో, సోమరితనముతో, మూర్ఖత్వంతో, అవిశ్వాసముతో దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఏం చెయ్యట్లే అనుకొని వస్తున్నారు. చూడండి, నా 2వ పట్టణం నేను ఇంకా వెళ్ళలేదు, అది చెప్పలేదు, చెప్తే భయపడతారు. 2వ పట్టణంలో ఆఖరి వచనం, వారి వారి కార్యములను బట్టి దేవుడు తప్పక తీర్పు విధిస్తాడని రాసి పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, మంచి మనసుంటే చాలు, దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు, గొప్ప మేలులు చేస్తాడు అన్నది ప్రభు మరొకసారి. 1, రహస్యంగా పని చేస్తాడు. 2, ద అవుట్కమ్ విల్ బి, ద రిజల్ట్ విల్ బి సో గ్రేట్, సో గ్రేట్, ఎంతో గొప్పగా ఉంటుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక నేను ప్రసంగిస్తున్నాను, వాల్యూ ఉందా? చెప్పండి, ఉందా? చెప్పండి గట్టిగా. ఉంది. నేను సత్యోపదేశం నేర్పిస్తున్నాను, దానికైనా వాల్యూ ఉందా? మనం ప్రార్థన చేస్తున్న దానికైనా విలువ ఉందా? మనం పూజ సమర్పించడానికైనా విలువ ఉందా? దేవుని యందు ప్రియులారా, గొప్పగా దేవుడు ఒక రోజున వాటికి గొప్ప ఫలాలను, పంటను అందిస్తాడు. చిట్ట చివరిగా యాజ్ ఐ కన్క్లూడ్, మోషే జీవితంలో ఒక్కసారి మనం తొంగి చూద్దాం. మోషే 40 సంవత్సరాలు వయసులో ఉన్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, శక్తివంతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నిగనిగలాడుతున్నాడు. దేవుడు అతన్ని పిలుచుకొని వాడుకోవచ్చు కదా. దేవుడు నాకు నువ్వు వద్దు, పో, నాకు నువ్వు వద్దు అనేసాడు. మోషే 40 సంవత్సరాల ప్రాయంలో. అందుకే మనోడు ఏం చేశాడు? తొందరపడి ఒకరిని చంపేశాడు. ఫరోక్ భయపడిపోయి మిద్యాను దేశం పారిపోయాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలంట? మరొక 40 సంవత్సరాలు అక్కడ గడిపాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇప్పుడు అతనికి? 80 years. వెరీ ఓల్డ్, వెరీ సిక్, ముసలుడు అయిపోయాడు, బలహీనుడైపోయాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రభు అయిన దేవుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నావు కదా, ముసలుడు అయిపోయావు కదా, నా శక్తి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. యవనస్తుల్లో నా శక్తి ప్రదర్శించడం కాదు, చేశాను అనుకో, నా గొప్పతనం వల్ల చేశాను అనుకుంటావేమో. నువ్వు వృద్ధుడివై, ముసలివాడివై, బలహీనుడివై ఉంటుండగా నేను నిన్ను పిలుస్తున్నాను, అద్భుత కార్యాలు చేద్దాం పద. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలుస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సమ్ టైమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
అవర్ వీక్నెసెస్ ఆర్ ద గేట్వేస్ ఫర్ గాడ్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మన బలహీనతల ద్వారా దేవుడు మన జీవితాలలో పనిచేస్తాడు. బిగ్ గాడ్ ఇన్ స్మాల్ థింగ్స్, బిగ్ గాడ్ ఇన్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలో దేవుడు మన చిన్న చిన్న ప్రయత్నాలలో, చిన్న చిన్న ప్రార్థనల్లో, చిన్న చిన్న పుణ్యకార్యాలలో, చిన్న చిన్న క్రైస్తవ జీవిత అనుసరణలో దేవుడు మనలకు గొప్ప దీవెనలు అందిస్తాడని విశ్వసిస్తూ, ప్రభువా నా జీవితంలో కూడా పంట పండేలాగా, నా జీవితంలో కూడా అధికముగా ఫలించేలాగున రహస్యముగానైనా నా జీవితంలో పని చేయండి, నన్ను వినియోగించుకొనండి. ప్రసంగం స్టార్టింగ్లో చెప్పాను, నోవాను వినియోగించుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు, ఇస్సాకు, యాకోబు, లేయా, యోసేపు, మోషే, గిదియోను, సంసోను, రాహాబు, జెరమాయా, దావీదు, ఎలైసా, వీళ్ళందరిని వాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా తప్పనిసరిగా చక్కగా వినియోగించుకుంటూ ఫలింపచేస్తాడు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున